ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. మహర్షి వేదవ్యాస గురవే నమః. మహామహోపాధ్యాయ పద్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రచించిన మహాభారత సార సంగ్రహము అను కావ్యగ్రంథమునందలి ద్రోణ పర్వము. అశ్వత్థామ ప్రతిజ్ఞ. కృపాచార్యులు జరిగిన వృత్తాంతం అంతా మేనల్లుడికి తెలిపాడు. తండ్రి మరణ వృత్తాంతం విని అశ్వత్థామ కోపాగ్నితో ప్రజ్వలించాడు. దుర్యోధనుని వద్దకు వెళ్ళి, రాజా, శస్త్రాలను విడిచివేసిన నా తండ్రిని ఆ క్షుద్రుడు ఎలా అవమానించి సంహరించాడో తెలిసింది. యుద్ధంలో జయాపజయాలు అనిశ్చితములుగాన నా తండ్రి యుద్ధంలో మరణించడం అంత దుఃఖకరం కాదు. ఈ విధంగా ఆయుధాలు లేని వానిని జుట్టు పట్టి శిరస్సును ఛేదించడం మహాపరాధం. దీనికి నేను ప్రతిక్రియ తప్పక చేస్తాను. పాంచాలులందరినీ సంహరించకుండా జీవించను. ఒట్టు పెట్టి చెబుతున్నాను. నారాయణాస్త్రం ప్రయోగించి అందరినీ సంహరిస్తాను. ఇది నాకు తప్ప మరెవ్వరికీ తెలియని మహాస్త్రం. నా తండ్రి నారాయణుని నుండి పొందిన ఈ అస్త్రాన్ని నాకిచ్చాడు. దీనితో పాండవులను పాంచాలులను రణభూమి నుండి పారద్రోలుతాను. నీచుడైన పాంచాల రాజపుత్రుడు మిత్రద్రోహి, బ్రహ్మద్రోహి, గురుద్రోహి, దుష్టుడు, నింద్యుడు, వీనిని వధించి తీరతాను అని ప్రతిజ్ఞ చేసి అశ్వత్థామ ఆచమనం చేసి దివ్యమైన ఆ నారాయణాస్త్రాన్ని ప్రయోగించాడు. అతని మాటలు విని పారిపోతున్న కౌరవ సైన్యం అంతా తిరిగి వచ్చింది. శంఖాలు భేరీలు మ్రోగించారు. అశ్వత్థామ నారాయణాస్త్రం ప్రయోగించగానే భూమి కంపించింది, సముద్రం క్షోభించింది. మేఘాలు లేకుండగానే పిడుగులు పడుతున్నాయి. తీవ్రమైన గాలులు వీచాయి. సూర్యుణ్ణి అంధకారం కప్పివేసింది. దీనికి ఏమి కారణమై ఉంటుందా అని యుధిష్ఠిరుడు అనుకుంటున్నాడు. అర్జునుడు ధర్మరాజుతో, అశ్వత్థామ తండ్రి మరణ వృత్తాంతం విని ఇప్పుడు నర్దిస్తున్నాడనుకుంటాను. నా గురువును దృష్టద్యుమ్నుడు జుట్టు పట్టి అలా అవమానిస్తూ వధించడాన్ని అతడు ఏనాటికి సహించడు. నువ్వు రాజ్యం కొరకై అసత్యం పలికి గురువుకు గొప్ప అపకారం చేశావు. నీవు ధర్మం తెలిసిన వాడవై ఉండి పెద్ద అధర్మం చేశావు. అధార్మికమైన రీతిలో వాలిని చంపడం చేత రామునికి వచ్చిన అపకీర్తి వలె ద్రోణుణ్ణి చంపడం చేత నీకు వచ్చిన అపకీర్తి 3 లోకాలలోనూ శాశ్వతంగా ఉండిపోతుంది. ఇతడు
సర్వధర్మోపపన్నుడు, నాకు శిష్యుడు కూడా. ఇతడు అసత్యం పలకడు అను పూర్తి విశ్వాసంతో ఉన్న గురువును అసత్యం పలికి మోసం చేశావు. పుత్ర ప్రేమతో శస్త్రాలు వదిలివేసి ఎంతో వ్యాకులత చెంది ఉన్న ఆచార్యుణ్ణి పూర్తిగా ధర్మం విడిచిపెట్టి వేసి చంపించిన నీవు ఆ పాపకృత్యం చేసిన వానిని ఎలా రక్షిస్తావో రక్షించు. మేం ఎవరము కూడా ఈ దృష్టద్యుమ్నుణ్ణి రక్షించజాలము. నేను గట్టిగా అరుస్తూనే ఉన్నాను, అయినా వినకుండా ఆచార్యుణ్ణి శిష్యుడు వధించాడు. ఇప్పుడు మనుష్యాతీతమైన పరాక్రమం కల సర్వభూతాలయందు సౌహార్దంతో ఉండే ఈ అశ్వత్థామ తండ్రికి జరిగిన ఈ అవమానాన్ని విని మనలనందరినీ యుద్ధంలో కాల్చివేస్తాడు. మన వయస్సు చాలా వరకు గడిచిపోయింది, అత్యల్పమైన వయస్సు మిగిలి ఉంది. ఇట్టి స్థితిలో ఇంతటి వికారం, ఇంతటి గొప్ప అధర్మం చేశాం. యదా గతం వయో భూయః శిష్టమల్పతరం చ నః తస్యేదానీం వికారో యమధర్మో అయం కృతో మహాన్. ద్రోణపర్వము 196:44. ఆయన సౌహార్దంతో మన అందరికీ తండ్రి వలె ఉండేవాడు. ధర్మానుసారం కూడా తండ్రి వంటివాడు. అలాంటి గురువును అల్పకాలం ఉండే రాజ్యం కొరకు చంపించివేశాం. పితేవా నిత్యం సౌహార్దాత్ పితేవా హి స ధర్మతః సో అల్పకాలస్య రాజ్యస్య కారణాత్ ఘాతితో గురుః. ద్రోణపర్వము 196:45. రాజా ధృతరాష్ట్రుడు అతని పుత్రులు కూడా ఈ భూమినంతని భీష్ముని అధీనంలోనూ ద్రోణుని అధీనంలోనూ ఉంచివేశారు. అంతటి వృత్తిని వాళ్ల నుండి పొంది వాళ్ల చేత ఎంతో గౌరవభావంతో పూజింపబడుతున్నా కూడా ఆయన తన కుమారుని కంటే కూడా నన్ను ఎక్కువ ప్రేమతో చూస్తూ ఉండేవాడు. సంప్రాప్య తాదృశీం వృత్తిం సత్కృతః సతతం పరైః అప్రణీత సదా పుత్రాన్మామేవాభ్యధికం గురుః. ద్రోణపర్వము 196:49. ఆ సమయంలో ఆయన నీ ముఖం కేసి నా ముఖం కేసి చూస్తూ ఆయుధం చదించాడు. అలాంటి వానిని వధించాం. ఆయన యుద్ధం చేస్తున్నప్పుడైతే దేవేంద్రుడు కూడా వధించజాలడు. అవేక్షమాణ స్త్వాం మాం చ నృశాస్త్రశ్చాహవే హతః న త్వేనం యుధ్యమానం వై హన్యాదపి శతక్రతుః. ద్రోణపర్వము 196:48. అనార్యులమైన మనం రాజ్యలోభంతో నిత్యము మనకు ఉపకారం చేసిన వృద్ధుడైన ఆచార్యునికి గొప్ప ద్రోహం చేశాం. రాజ్యం కోసం బ్రాహ్మణుడు, వృద్ధుడు, మహాముని అయిన ఆచార్యుణ్ణి ఆయుధం విడిచివేసి ఉన్నప్పుడు చంపించిన తరువాత ఇప్పుడు జీవించి ఉండడం కంటే మరణించడమే మంచిది. బ్రాహ్మణం వృద్ధమాచార్యం న్యస్తశస్త్రం మహామునిం ఘాతయిత్వాద్య రాజ్యార్థే మృతం శ్రేయో న జీవితం. ద్రోణపర్వము
196-53. అర్జునుడు ఇలా తన దుఃఖాన్ని ప్రకటిస్తూ తాము చేసిన అధర్మానికి పశ్చాత్తాపంతో దుఃఖిస్తూ పలికిన మాటలు విని అక్కడి వారెవరూ కూడా అవునని కానీ కాదని కానీ అనలేదు. ఇంతలో భీముడు క్రోధావేశంతో లేచి, అర్జున, క్షత్రియ వంశంలో పుట్టి మహావీరుడవై నీవు ఈ విధంగా అపండితుడి వలె మాట్లాడడం బాగులేదు. ఎన్నో కష్టాలు అనుభవించిన మనం ఏ విధంగానైనా శత్రువులను జయించి మన రాజ్యం మనం సంపాదించుకోవాలని నిశ్చయించినప్పుడు అందుకు పూర్తిగా అంగీకరించిన నీవు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేమి? మనం సాధించిన ఈ మహాకార్యం అన్ని విధాల ప్రశంసింపదగినది. అలాంటప్పుడు నిన్ను నీవు ప్రశంసించుకొనకుండా మమ్ములనందరినీ ప్రశంసించకుండా నిందించడం గొప్ప అధర్మం. వాసుదేవుడుండగా నువ్వు అశ్వత్థామను పొగుడుతున్నావు. అతడు నీలో 16వ వంతుకు కూడా సరిపోడు. మీరందరూ ఇక్కడే ఉండండి, నేనొక్కడనే ఈ గదతో శత్రుసైన్యాన్నంతని మధించి వస్తాను అన్నాడు. దృష్టద్యుమ్నుడు తాను చేసిన పనిని సమర్థించుకుంటూ, అర్జున, ద్రోణుడు బ్రాహ్మణ ధర్మాన్ని వదలి క్షత్రియ ధర్మాన్ని అవలంబించి మాయాశక్తి చేత అస్త్రజ్ఞానం లేని ఎంతోమందిని సంహరించాడు. అలాంటి అధార్మికుణ్ణి సంహరించడం అధర్మం ఎలా అవుతుంది? తండ్రి చనిపోయినందుకు అశ్వత్థామ ఆ విధంగా ప్రవర్తిస్తే మాత్రం నాకేమి నష్టం? కౌరవులను రక్షించజాలని అశ్వత్థామ యుద్ధం అను పేరుతో సర్వనాశనానికి పూరుకుంటే ఆశ్చర్యం ఏమీ లేదు. నువ్వు ధార్మికుడనని చెప్పుకుంటూ నన్ను గురుఘాతి అంటున్నావు. నేను ఆ పని చేయడానికే పుట్టాను. యుద్ధభూమిలో యుద్ధం చేసేవానికి కార్యము అకార్యము అంటూ ఉండదు. కోపావేశంతో బ్రహ్మాస్త్రాలు ప్రయోగించి అస్త్రజ్ఞానం లేని వాళ్లను అన్ని ఉపాయాల చేత సంహరించేవానిని బ్రాహ్మణుడని గాని క్షత్రియుడని కాని ఎలా అంటావు? అలాంటి వాని శిరస్సు ఖండించినందుకు నన్ను ప్రశంసించడానికి బదులు నిందిస్తున్నావు. అతని శిరస్సు ఛేదించినా కూడా నాకింకా మనస్సుకు తృప్తి కలగలేదు. ఆ శిరస్సు నిషాదుల ఆవాసంలో పడవేయలేదు కదా అని విచారిస్తున్నాను. నీ తండ్రికి మిత్రుడైన భగదత్తుణ్ణి నీవెలా చంపావో నేను కూడా ద్రోణుణ్ణి అలాగే చంపాను. దీనిలో దోషం ఏముంది? నీవు భీష్ముణ్ణి చంపలేదా? అది అధర్మం కాదా? మీతో మాకు ఏర్పడిన సంబంధాన్ని బట్టి వంగి ఉన్నాను కదా అని నువ్వు ఇలా నిందించడం యుక్తం కాదు. తన వీపు మీద ఎక్కడానికి వీలయ్యేటట్లు మదగజం తన కాలి మీద మెట్లు ఏర్పరిచి వంగినందుకు దానిని అవమానించినట్లుంది ఈ నీ ప్రవృత్తి. సంబంధావనతం పార్థ న మాం త్వం వక్తుమర్హసి స్వగాత్రకృత సోపానం నిషన్నమివ దంతినం. ద్రోణపర్వము 197-41. అర్జున, ద్రౌపది ముఖము మా మేనల్లుళ్ళ ముఖాలు చూచి
నీవు పలికిన ఈ దుర్భాషలు సహిస్తున్నాను. మాకు కులక్రమంగా ఆచార్యునితో ఉన్న వైర్యాన్ని గూర్చి లోకంలో అందరికీ తెలుసు. మీ పాండవులకే తెలిసినట్లు లేదు. అర్జున, యుధిష్ఠిరునికి అసత్యం పలికిన దోషం ఏమీ లేదు. నేను అధార్మికుణ్ణి కాను. శిష్యద్రోహి అయిన పాపాత్ముడు వధింపబడ్డాడు. యుద్ధం చెయ్యి, విజయం నీదే. నానృతి పాండవో జ్యేష్ఠో నాహం వా ధార్మికోర్జున. శిష్యద్రోహీ హతః పాపో యుద్ధస్వ విజయస్తవ. ద్రోణపర్వం 197:44 అన్నాడు. యుద్ధరంగంలో దేవతలు కూడా చేయజాలని అమానుషములైన పనులు చేసిన మహాత్ముడైన ద్రోణాచార్యుణ్ణి దృష్టద్యుమ్నుడు ఆ విధంగా దూషిస్తుంటే అక్కడ ఉన్నవాళ్ళు ఎవరు ఏమీ మాట్లాడలేదా అని ధృతరాష్ట్రుడు అడుగగా సంజయుడు చెప్పడం ప్రారంభించాడు. రాజా, క్రూర కర్మయైన ఆ దృష్టద్యుమ్నుని మాటలు విని రాజులందరూ మౌనంగా ఉండిపోయారు. అర్జునుడు కన్నీటితో నిండిన నేత్రాలతో నిట్టూరుస్తూ సాత్యకి వైపు అడ్డంగా చూచాడు. యుధిష్ఠిరుడు, భీముడు, నకుల సహదేవులు, కృష్ణుడు, ఇతరులు కూడా చాలా సిగ్గు చెందారు. అప్పుడు సాత్యకి క్రోధావిష్టుడై ఇలా అన్నాడు. ఇలా అమంగళకరమైన మాటలు మాట్లాడుతున్న ఈ పాపాత్ముణ్ణి వెంటనే వధించేవాళ్ళు ఎవరు ఇక్కడ లేరా? నీవు చేసిన ఈ పాపకర్మకు ఈ పాండవులందరూ నిన్ను అసహ్యించుకుంటున్నారు. ఇలాంటి పాపకర్మ చేసి సమస్త సత్పురుషుల చేత నిందింపబడుతున్న నీవు ఈ సమితిలో ఇలా మాటలాడడానికి సిగ్గుపడడం లేదా? క్షుద్రుడా, గురువును ఈ విధంగా నిందిస్తున్న నీ నాలుక 100 ముక్కలుగా ఎందుకు చీలిపోవడం లేదో, నీ తల ఎందుకు బ్రద్దలవడం లేదో తెలియడం లేదు. ధర్మాత్ముడైన గురువును జుట్టుపట్టుకొని ఈ విధంగా వధించడానికి నీవు తప్ప మరెవరైనా ప్రయత్నిస్తాడా? నీవు చేసిన ఈ పనికి నీ వంశంలోని 7 తరాల పూర్వపురుషులు, రాబోయే 7 తరాల వాళ్ళు నరకంలో మునిగిపోతారు. కులపాంసనుడైన నీ మూలాన్న యశస్సు కోల్పోతారు. నువ్వు భీష్ముణ్ణి చంపలేదా అని అర్జునుణ్ణి అంటున్నావు. ఆ మహాత్ముడే ఆ విధంగా తన అంతం కోరుకున్నాడు. అక్కడ కూడా నీ సోదరుడే మహాపాపి. పాంచాల రాజపుత్రుల కంటే ఎక్కువ పాపాలు చేసిన వాళ్ళెవరూ లేరు. నీ సోదరుణ్ణి కూడా నీ తండ్రి భీష్ముణ్ణి వధించడానికే కని పోషించాడు. నువ్వు ఇలాంటి మాటలు మళ్ళీ నా ఎదుట మాట్లాడితే గదతో నీ తల పగలగొడతాను. బ్రహ్మహత్యా పాపం చేసిన నిన్ను చూడగానే జనులు సూర్యుని వైపు చూస్తున్నారు. నువ్వు బ్రహ్మహత్యా పాపం చేశావు కదా, నిన్ను చూచిన పాపానికి ప్రాయశ్చిత్తంగా వాళ్ళు అలా సూర్యుని కేసి చూస్తున్నారు. త్వాం చ బ్రహ్మహణం దృష్ట్వా జనః సూర్యమవేక్షతే బ్రహ్మహత్యా హి తే పాపం ప్రాయశ్చిత్తార్థమాత్మనః. ద్రోణపర్వము 198:21. దుష్టమైన నడతగల ఓ పాంచాలక, నా గురువును నా సమక్షంలోనే నిందిస్తున్న నీకు సిగ్గులేదా? పాంచాలక సుధర్వృత్ర
మమైవ గురుమగ్రతః గురోర్గురుం చ భూయో అపి క్షిపన్నైవ హి లజ్జసే. ద్రోణపర్వము 198:23. ఆగు ఆగు, ఇప్పుడే నీ శిరస్సు గదతో చూర్ణం చేస్తాను. సాత్యకి మాటలు వినగానే దృష్టద్యుమ్నుడు కోపాదగ్రుడై సాత్యకి చేసిన కృత్యాలన్నీ చెబుతూ అవన్నీ ధర్మసమ్మతములా అని ప్రశ్నించాడు. ఇంకా ఏమైనా మాట్లాడితే నీ ప్రాణాలు తీస్తాను. అతని మాటలు విన్న సాత్యకి గద తీసుకొని, నీ మాటలకు మాటలతో సమాధానం చెప్పను, నిన్ను వధిస్తున్నాను అంటూ దృష్టద్యుమ్నుని మీదికి దుమికాడు. అప్పుడు కృష్ణుడు, యుధిష్ఠిరుడు, భీముడు, సహదేవుడు వెళ్ళి వాళ్ళనిద్దరినీ పట్టుకొని నివారించారు. అశ్వత్థామ నారాయణాస్త్రం ప్రయోగించుట. అశ్వత్థామ దుర్యోధనుని వద్దకు వచ్చి పాండవులనందరినీ నశింపజేస్తాను అని ప్రతిజ్ఞ చెయ్యగానే కౌరవసేనలన్నీ మళ్ళీ ధైర్యంతో యుద్ధానికి బయలుదేరాయి. యుద్ధం ప్రారంభమైంది. అశ్వత్థామ నారాయణాస్త్రం ప్రయోగించాడు. అప్పుడు ఆకాశం మీద తీక్ష్ణమైన బాణాలు సూర్యకిరణాల వలె వ్యాపించాయి. ఇనుప గుండ్లు, 4 చక్రాలు, 2 చక్రాలు ఉన్న శతఘ్నులు, అనేకమైన గదలు, సూర్యమండలాల వలె ప్రకాశిస్తున్న చివర వాడి అయిన కత్తులు గల చక్రాలు బయలుదేరాయి. పాండవ సృంజయ పాంచాల యోధులు యుద్ధం చేసిన కొలది అవి కూడా అనగా సంఖ్యలో పెరిగిపోతూ ఉన్నాయి. ఆ నారాయణాస్త్రం చేత హతులై సైనికులందరూ నేల మీద కూలుతున్నారు. సైన్యం అంతా పారిపోతుండగా చూస్తూ ఉండి కూడా అర్జునుడు కలుగు చేసుకొనకుండా ఉదాసీనుడు వలె ఉండిపోయాడు. అది చూచి యుధిష్ఠిరుడు తానే ద్రోణుని మరణానికి కారణం అనే కోపంతో అర్జునుడల్లా ఉన్నాడను అభిప్రాయంతో, దృష్టద్యుమ్నా, నీవు నీ పాంచాల సైన్యంతో వెళ్ళిపో, యుద్ధం చేయవద్దు. సాత్యకి, నీవు కూడా నీ వృష్ణంధక సైన్యంతో వెళ్ళిపో. ఇప్పుడు మాకు మార్గం ఏదీ కనపడడం లేదు. మేం ఈ అగ్నిలో ఆహుతి అయిపోతాం. అర్జునుడు కోపంతో ఏమీ పట్టించుకోవడం లేదు అన్నాడు. యుధిష్ఠిరుడు ఇలా అంటుండగా కృష్ణుడు తొందరపడుతూ చేతులు ఊపి సంజ్ఞతో సైన్యాన్ని పారిపోకుండా నివారిస్తూ, మీరందరూ వెంటనే శస్త్రాలు విడిచివేయండి, వాహనాల నుండి నేల మీదకు దిగండి. ఈ విధంగా నేల మీద నిరాయుధులై నిలిచి ఉన్న వారిని ఈ అస్త్రం ఏమీ చేయదు. దీనిని ఎదుర్కొనడానికి ప్రయత్నించిన కొలది దీని బలం పెరిగి ఇది తప్పక నశింపజేస్తుంది అన్నాడు. అందరూ అస్త్రాలు విడవాలనుకుంటుండగా భీముడు, మీరేమీ అస్త్రాలు విడవవద్దు, నేను ఈ అస్త్రాన్ని బాణాలతో నివారిస్తాను అని అన్నాడు. అర్జున, నువ్వు గాంధీవాన్ని విడవవద్దు. నువ్వు ఆ పని చేస్తే నీకు అపకీర్తి కలుగుతుంది అని అర్జునునితో అన్నాడు. అర్జునుడు, నా గాంధీవాన్ని గోవుల మీద, నారాయణాస్త్రం మీద
బ్రాహ్మణుల మీద ప్రయోగించకూడదని నా నియమం అన్నాడు. భీముడు రథం అధిరోహించి అశ్వత్థామను ఎదిరించడానికై వెళ్ళాడు. ఆ నారాయణాస్త్రం నుండి బయలుదేరిన ఆయుధాలు పర్వతాన్ని మెరుగుడు పురుగులు కప్పివేసినట్లు అతనిని కప్పివేశాయి. కృష్ణుని మాట ప్రకారం మిగిలిన యుద్ధవీరులు, సైనికులు శస్త్రాలు విడిచి వాహనాల నుండి దిగి నేల మీద నిలబడ్డారు. ఆ అస్త్రం వాళ్లను బాధించడం మానివేసి బలంగా భీముని మీద పడింది. భీముడు కనపడడం లేదు. భీమునిపై దాని ప్రభావం తగ్గడం కోసం అర్జునుడు వారుణాస్త్రం చేత అతనిని కప్పాడు. భీముడు అక్కడ చిక్కుకొనిపోయి ఉన్నాడు. వెంటనే కృష్ణార్జునులు మాయాబలం చేత ఆ అస్త్రం ఉన్న చోటికి పరుగెత్తి వెళ్ళి అతనిని బయటకు తీసుకుని వచ్చారు. ఈ పద్ధతి అవలంబించడం చేత ఆ అస్త్రం పూర్తిగా శాంతించింది. నశించగా మిగిలిన పాండవ సేన కౌరవ సైన్యంతో యుద్ధానికి నిలబడింది. అది చూచి దుర్యోధనుడు నిరాశుడై, ఈ అస్త్రం మళ్ళీ ప్రయోగించు అని అశ్వత్థామను కోరాడు. దీనిని రెండవసారి ప్రయోగించకూడదు. అలా చేస్తే ఇది ప్రయోగించిన వానినే చంపివేస్తుంది అన్నాడు అశ్వత్థామ. నీ వద్ద ఇంకా అనేకమైన అస్త్రాలు ఉన్నాయి కదా, వాటితో యుద్ధం చెయ్యి అని దుర్యోధనుడు కోరాడు. అశ్వత్థామ ఇతడే కదా నా తండ్రిని చంపినది అనుకుంటూ దృష్టద్యుమ్నుని మీదికి యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధంలో పరాజితుడైన దృష్టద్యుమ్నుని సాహాయ్యం కొరకు వెళ్ళి సాత్యకి అశ్వత్థామను ఎదిరించాడు. వాళ్ళిద్దరి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. అశ్వత్థామకు సహాయం చేయడానికి కౌరవ వీరులు, దృష్టద్యుమ్న సాత్యకుల సహాయం కొరకు పాండవ వీరులు యుద్ధరంగంలో ప్రవేశించారు. దుర్యోధన, కృప, కృతవర్మ, కర్ణ, దుశ్శాసన, వృషసేనులు 6 మహారథులు కూడా సాత్యకి చేత పరాజితులై పారిపోయారు. అశ్వత్థామ మాలవ, పౌరవ, చేది దేశాలకు సంబంధించిన రాజకుమారులను వధించాడు. వీళ్లను వధించిన తరువాత అశ్వత్థామ భీమసేనునితో తలబడి బాణవర్షం చేత అతనిని అత్యధికంగా పీడించాడు. అతని సారథిని వధించాడు. సారథి లేని రథాన్ని అశ్వాలు రణభూమి నుండి దూరంగా తీసుకుని పోయాయి. ఆ విధంగా భీముడు రణభూమి నుండి వెళ్ళిపోవడంతో పాండవ సైనికులందరూ అశ్వత్థామను ఎదుర్కొనజాలక పారిపోయారు. అశ్వత్థామ ఆగ్నేయాస్త్రంతో ఒక అక్షౌహిణిని నశింపజేయుట, పారిపోతున్న సైన్యాన్ని వెనుకకు మరలుస్తూ అర్జునుడు అశ్వత్థామను యుద్ధానికి ఆహ్వానించాడు. అశ్వత్థామ కోపించి ఆగ్నేయాస్త్రంతో అభిమంత్రించి భయంకరమైన బాణం ప్రయోగించాడు. ఆకాశం నుండి అగ్నిజ్వాలల వంటి బాణాల వర్షం కురిసింది. వాటిచే గజాశ్వర రథ పదాతులు వేల కొలది నశించారు. అంధకారం అంతటా ఆవరించింది. ఆ అంధకారంలో సైన్యం కానీ కృష్ణార్జునులు కానీ కనబడలేదు. కౌరవ సేనలు ఆనందంతో శంఖదుందుభిధ్వానాలు చేశాయి. అప్పుడు అర్జునుడు సర్వాస్త్ర ప్రతిరోధకమైన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. దానితో అశ్వత్థామ ప్రయోగించిన
అస్త్రం శాంతించింది. అక్షౌహిణీ ప్రమాణమైన సైన్యం అంతా ఆనమాలు కూడా లేకుండా నశించినది. కృష్ణార్జునులు మాత్రం క్షేమంగా తమ రథంపై కనపడ్డారు. వారిద్దరూ కూడా మరణించి ఉంటారని రెండు పక్షాల సైనికులు అశ్వత్థామ కూడా అనుకున్నారు. వాళ్ళిద్దరూ శంఖాలు పూరిస్తూ ప్రత్యక్షమయ్యేసరికి అశ్వత్థామ హతాశుడై, ఛీ ఛీ, ఇదేమిటి, ఇదంతా మిథ్యవలె ఉన్నది అని అనుకుంటూ ధనస్సు విడిచి వేగంగా రణభూమి నుండి వెళ్ళిపోయాడు. తతో ద్రౌణిర్ధనుస్త్వక్చ రథాత్ ప్రస్కంచ్య వేగితః ధిక్ ధిక్ సర్వమిదం మిథ్యోత్యుక్త్వా సంప్రాద్రవద్రణాత్. ద్రోణపర్వము 201:47. దారిలో అశ్వత్థామకు వేదవ్యాసుడు కనపడ్డాడు. మందమైపోయిన కంఠస్వరంతో అశ్వత్థామ వ్యాసుణ్ణి, మహాత్మా, నా అస్త్రానికి ఎక్కడా ఎన్నడూ కూడా అడ్డు ఉండకూడదు. అలాంటిది ఈనాడు అది ఒక్క అక్షౌహిణి సైన్యాన్ని మాత్రమే దహించి శాంతించినది. మానవ మాతృలే అయినా కూడా కృష్ణార్జునులను ఏమీ చేయలేదు. కారణం ఏమిటి? అది మాయయా అని అడిగాడు. వేదవ్యాసుడు ఇలా చెప్పాడు. పూర్వులకు కూడా పూర్వుడైన ఏ నారాయణుడు ఉన్నాడో అతడు ఒక కార్యమును ఉద్దేశించి ధర్మదేవుని పుత్రుడుగా జన్మించాడు. యోసౌ నారాయణో నామ పూర్వేషామపి పూర్వజః యస్య మంత్రీ చ గోప్తా చ పార్థ్వస్థో హి జనార్దనః. ద్రోణపర్వము 201:57. అతడు హిమవత్ పర్వతం మీద 60,600 సంవత్సరాలు తపస్సు చేశాడు. తరువాత మరొక మాటు దానికి రెట్టింపు తపస్సు చేసి తన తేజస్సుతో భూలోకద్యులోకాలు మధ్యభాగం నిండిపోయేటట్లు చేశాడు. ఆ తపస్సు చేత అతడు బ్రహ్మత్వాన్ని పొందాడు. తరువాత సకల జగత్ప్రభువైన రుద్రుణ్ణి చూచాడు. అతని ప్రక్కనే పార్వతీదేవి ఉన్నది. అతన్ని చూడగానే నారాయణుడు భక్తితో స్తుతించాడు. అప్పుడు పినాకధారి అయిన ఆ నీలకంఠుడు నారాయణర్షికి వరం ఇస్తూ, నారాయణ, నీవు నా అనుగ్రహం వల్ల ఊహింపశక్యం కాని బలం కలవాడవై మనుష్యులలోనూ దేవతలలోనూ గంధర్వులలోనూ జనిస్తావు. నిన్ను ఎవ్వరూ ఎదిరించజాలరు, నీకు ఎట్టి బాధలు కలిగింపజాలరు అన్నాడు. ఆ నారాయణుడే మాయ చేత జగత్తును మోహింపచేస్తూ సంచరిస్తూ ఉంటాడు. అతని తపస్సు నుండియే నరుడు అను మహాముని జనించాడు. ఇతడు కూడా నారాయణునితో సమానుడు. ఈ ఋషులు ఇద్దరూ లోకయాత్రను ఏర్పరచడం కోరకు ప్రతి యుగంలోనూ జన్మిస్తుంటారు. ఆ నారాయణ నరులే కృష్ణార్జునులు. నువ్వు కూడా పూర్వం రుద్రుణ్ణి పూజించి అనేక వరాలను పొంది ఉన్నావు. నువ్వు రుద్రుని పరిశుద్ధమైన విగ్రహమును పూజిస్తూ ఉంటావు. వారిద్దరూ లింగరూపుడైన రుద్రుణ్ణి పూజిస్తారు. ఆ మాటలు విని అశ్వత్థామ రుద్రునకు నమస్కరించి కృష్ణుణ్ణి మనసా గౌరవించాడు. తరువాత
కురు పాండవ సైన్యాలు రాత్రి విశ్రాంతి తీసుకున్నాయి. రాజా, వేదపారంగతుడైన ద్రోణుడు ఈ విధంగా 5 రోజులు యుద్ధం చేసి సైన్యాన్ని సంహరించి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. వ్యాసుడు అర్జునునకు శివ మహిమ చెప్పుట. ద్రోణుడు మరణించిన పిమ్మట అర్జునుడు ఒకనాడు తనకు దర్శనమిచ్చిన వ్యాసుణ్ణి యుద్ధ సమయంలో తాను చూచిన ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని గూర్చి అడిగాడు. పూజ్యుడా, నేను యుద్ధంలో శూరులైన శత్రువులను అనేకులను సంహరించాను. యుద్ధరంగంలో నా ముందు శూలధారి అయి అగ్ని సమానుడైన ఒక పురుషుడు కనపడుతుండేవాడు. అతడు శూలం ఎత్తి ఏ దిక్కున సంచరిస్తే ఆ దిక్కున శత్రువులందరూ నశించేవారు. వారిని నేనే నశింపచేశానని జనులు అనుకునేవారు. అతడు పాదాలతో భూమిని స్పృశించేవాడు కాడు. అతని శూలం నుండి 1000 కొలది శూలాలు పుడుతుండేవి. ఆ పురుషోత్తముడు ఎవరో చెప్పగోరుచున్నాను. అర్జునుని మాటలు విని వ్యాసుడు, అర్జునా, నీవు సైంధవుణ్ణి సంహరిస్తానని శపథం చేసిన రోజున కృష్ణుడు ఏ శంకరుని నీకు చూపించాడో ఆ శంకరుడే నీకు యుద్ధభూమిలో కనబడిన శూలధారి. అతడే సర్వలోకేశ్వరుడు. అతడు సకల వరప్రదుడు. అతనినే స్తుతించుము, పూజించుము, శరణు పొందుము అని చెప్పి రుద్రుని మహాత్మ్యమును వర్ణించి చెప్పి కొన్ని నామాలను కూడా ఉపదేశించాడు. అర్జునా, వెళ్ళు, యుద్ధం చెయ్యి. మంత్రిగా, రక్షకుడుగా జనార్దనుడు ప్రక్కనే ఉన్న నీకు పరాభవం అనేది లేదు. గచ్చ యుద్ధస్య కౌంతేయ న తవాస్తి పరాజయః యస్య మంత్రీ చ గోప్తా చ పార్థ్యస్థో హి జనార్దనః. ద్రోణపర్వము 202 153 అని అర్జునుని ఆశీర్వదించి వ్యాసుడు అంతర్ధానం చెందాడు. ఇంతటితో ద్రోణపర్వము సమాప్తము. ఓం తత్సత్.